ఈ ప్రపంచంలో చాలా ఖరీదైన వస్తువులు ఉన్నాయి. వాటిలో కొన్ని అందరు కొనలేరు. కానీ మరికొన్ని వస్తువుల ధర ఎంత ఎక్కువగా ఉంటుందంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు కూడా వాటిని అస్సలు కొనలేడు. అంతేకాదు, ప్రపంచంలోని దేశాలన్నీ కలిసి ప్రయత్నించినా కొనలేని వస్తువులు కూడా ఉన్నాయి. మరి అసలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువు ఏది? తెలుసుకోవాలంటే వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ లిస్ట్ లో 15th ప్లేస్ లో గోల్డ్ ఉంది, అంటే బంగారం. వందల ఏళ్లుగా బంగారాన్ని అధికారం, అభివృద్ధికి గుర్తుగా చూస్తున్నారు. ప్రపంచంలో దాదాపు ప్రతి దేశం తమ దగ్గర గోల్డ్ ని నిల్వగా పెట్టుకుంటుంది. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం వచ్చినా గోల్డ్ విలువ పూర్తిగా పడిపోదు. గోల్డ్ ని కేవలం జ్యువెలరీ తయారు చేయడానికి మాత్రమే ఉపయోగించరు. ఎలక్ట్రానిక్స్, స్పేస్ టెక్నాలజీ, మెడికల్ ఎక్విప్మెంట్ లో కూడా గోల్డ్ ని ఉపయోగిస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే బంగారానికి తుప్పు పట్టదు. వేల సంవత్సరాల పాటు కూడా పాడవకుండా ఉంటుంది. ప్రజెంట్ 1 కిలో 24 క్యారెట్ గోల్డ్ ధర దాదాపు 1,40,00,000కు పైగానే ఉంది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన పదార్థాలలో ఒకటి. కానీ మన లిస్టులో గోల్డ్కి 15వ స్థానం మాత్రమే దక్కింది. రోడియం 14వ స్థానంలో ఉంది. ఇది భూమిపై దొరికే అత్యంత అరుదైన ప్రెషస్ మెటల్స్లో ఒకటి. రోడియంని ఎక్కువగా వాహనాల్లో ఉండే క్యాటలైటిక్ కన్వర్టర్లో ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది విషపూరితమైన వాయువులను తక్కువ హానికరమైన వాయువులుగా మార్చడంలో సహాయపడుతుంది. అంతేకాదు, జ్యువెలరీకి మరింత షైన్ ఇవ్వడానికి కొన్ని ప్రత్యేకమైన సైంటిఫిక్ ఎక్విప్మెంట్లో కూడా రోడియంని ఉపయోగిస్తారు. ప్రపంచం మొత్తం మీద సంవత్సరానికి దాదాపు 30 టన్నుల రోడియం మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అందుకే దీని డిమాండ్తో పోలిస్తే సప్లై చాలా తక్కువగా ఉంటుంది. 1 కిలో రోడియం ధర దాదాపు 6 కోట్ల వరకు ఉంటుంది. అంటే గోల్డ్ కంటే కూడా ఇది చాలా రెట్లు ఖరీదైంది. 13వ స్థానంలో ఉంది పైనైట్. 1950లలో మయన్మార్లో దీనిని మొదటిసారి కనుగొన్నారు. చాలా కాలం పాటు పైనైట్ ని ప్రపంచంలోనే అత్యంత అరుదైన రత్నంగా భావించారు. పైనైట్ ని ముఖ్యంగా హై ఎండ్ జ్యువెలరీ, ప్రైవేట్ కలెక్షన్స్, మినరల్ రీసెర్చ్ కోసం ఉపయోగిస్తారు. ఇది చాలా అరుదైంది కాబట్టి సాధారణ మార్కెట్లో ఇది మనకు కనిపించదు. ఇప్పటికీ మంచి క్వాలిటీ ఉన్న 1 క్యారెట్ పైనైట్ లక్షల రూపాయలకు అమ్ముడవుతుంది. 1 కిలో హై క్వాలిటీ పైనైట్ ధర దాదాపు 300 కోట్ల వరకు ఉండొచ్చు. ఇక 12వ స్థానంలో ఉంది జడిడ్. ఇది చాలా అరుదైన, ఖరీదైన రత్నం. శతాబ్దాలుగా ఆభరణాలు, శిల్పాలు, మతపరమైన కళాఖండాలు, విలాసవంతమైన అలంకరణ వస్తువులు తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఇంపీరియల్ జడిడ్కి దాని డీప్ గ్రీన్ రంగు, అరుదైన స్వభావం కారణంగా చాలా ఎక్కువ విలువ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ జడిడ్ ప్రధానంగా మయన్మార్లో దొరుకుతుంది. దీని సప్లై చాలా తక్కువగా ఉండటం, డిమాండ్ మాత్రం చాలా ఎక్కువగా ఉండటంతో దీని ధర ఆకాశాన్ని అంటింది. 1 కిలో హై క్వాలిటీ ఇంపీరియల్ జడిడ్ ధర దాదాపు 700 కోట్ల వరకు ఉంటుంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థాల ఈ లిస్టులో జడిడ్కి 12వ స్థానం దక్కింది. ఇక మస్గ్రావైట్ 11వ స్థానంలో ఉంది. ఇది భూమిపై దొరికే అత్యంత అరుదైన రత్నాలలో ఒకటి. దీన్ని మొదటిసారి ఆస్ట్రేలియాలోని మస్గ్రేవ్ పర్వత ప్రాంతంలో కనుగొన్నారు. అందుకే దీనికి మస్గ్రావైట్ అనే పేరు వచ్చింది. మస్గ్రావైట్ ని ముఖ్యంగా చాలా ఖరీదైన జ్యువెలరీ, ప్రైవేట్ కలెక్షన్స్, రేర్ జెమ్స్టోన్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఉపయోగిస్తారు. ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్న మస్గ్రావైట్ ప్రపంచంలో చాలా తక్కువగా దొరుకుతుంది. అందుకే ఆక్షన్స్ లో ఇవి కోట్ల రూపాయలకు అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది. 1 కిలో హై క్వాలిటీ మస్గ్రావైట్ ధర దాదాపు 2000 కోట్ల వరకు ఉంటుంది. ఇక 10వ స్థానంలో ఉంది గ్రాండిడరైట్. ఇది ప్రపంచంలోని అత్యంత అరుదైన, విలువైన రత్నాలలో ఒకటి. దీన్ని మొదటిసారి మెడగాస్కర్లో కనుగొన్నారు. గ్రాండిడరైట్ ని ప్రధానంగా లగ్జరీ జ్యువెలరీ, ప్రైవేట్ కలెక్షన్స్, ఇన్వెస్ట్మెంట్ కోసం ఉపయోగిస్తారు. ప్రపంచం మొత్తం మీద హై క్వాలిటీ, ట్రాన్స్పరెంట్ గ్రాండిడరైట్ శాంపిల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే దీని డిమాండ్ ఎప్పుడు సప్లై కంటే ఎక్కువగానే ఉంటుంది. 1 కిలో హై క్వాలిటీ గ్రాండిడరైట్ ధర దాదాపు 3000 కోట్ల వరకు ఉంటుంది. దీని ప్రత్యేకమైన రేర్ నేచర్, అందమైన బ్లూ గ్రీన్ రంగు కారణంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థాల లిస్టులో ఇది 10వ స్థానంలో ఉంది. ఇక రెడ్ బెరిల్ 9వ స్థానంలో ఉంది. దీనిని చాలాసార్లు రెడ్ ఎమరాల్డ్ అని కూడా పిలుస్తారు. అయితే టెక్నికల్గా ఇది ఎమరాల్డ్ కాదు. ఇది భూమిపై దొరికే అత్యంత అరుదైన జెమ్ స్టోన్స్లో ఒకటి. దీని హై క్వాలిటీ ప్రొడక్షన్లో ఎక్కువ భాగం అమెరికాలోని యూటా స్టేట్ నుండి వస్తుంది. రెడ్ బెరిల్ ని ప్రధానంగా ప్రీమియం జ్యువెలరీ, రేర్ జెమ్ స్టోన్ కలెక్షన్స్, ఇన్వెస్ట్మెంట్ కోసం ఉపయోగిస్తారు. ఇది ఎంత అరుదుగా ఉంటుందో తెలుసా? ఒక రెడ్ బెరిల్ దొరికే టైంకి వేల సంఖ్యలో డైమండ్స్ దొరుకుతూ ఉంటాయి. అందుకే దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. 1 కిలో హై క్వాలిటీ రెడ్ బెరిల్ ధర దాదాపు 8000 కోట్ల వరకు ఉంటుంది. 8వ స్థానంలో బ్లూ డైమండ్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అత్యంత ఖరీదైన డైమండ్స్లో ఒకటి. దీనికి బ్లూ కలర్ రావడానికి కారణం ఇందులో ఉండే బోరాన్ అనే ఎలిమెంట్ చాలా చిన్న మొత్తంలో ఉండటమే. బ్లూ డైమండ్ ని ప్రధానంగా అల్ట్రా లగ్జరీ జ్యువెలరీ, ఇంటర్నేషనల్ ఆక్షన్స్, ప్రైవేట్ కలెక్షన్స్ లో ఉపయోగిస్తారు. పెద్దగా ఉండి ఎలాంటి లోపాలు లేని బ్లూ డైమండ్స్ అయితే మరింత అరుదుగా ఉంటాయి. అందుకే ఇవి చాలాసార్లు కోట్ల నుంచి బిలియన్ల రూపాయల వరకు అమ్ముడవుతాయి. 1 కిలో హై క్వాలిటీ బ్లూ డైమండ్ ధర దాదాపు 15,000 కోట్ల వరకు ఉంటుంది. ఇక 7వ స్థానంలో రెడ్ డైమండ్ ఉంది.
దీన్ని ప్రపంచంలోనే అత్యంత అరుదైన న్యాచురల్ డైమండ్గా భావిస్తారు. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం మీద కేవలం కొన్ని డజన్ల న్యాచురల్ రెడ్ డైమండ్స్ మాత్రమే కనుగొన్నారు. వాటిలో ఎక్కువ భాగం 1 క్యారెట్ కంటే కూడా చిన్నవే. దీనికి రెడ్ కలర్ రావడానికి కారణం ఇంప్యూరిటీ కాదు, డైమండ్ క్రిస్టల్ స్ట్రక్చర్లో ఏర్పడే క్రిస్టల్ లాటిస్ డిస్టార్షన్ వల్ల ఈ ఎరుపు రంగు వస్తుంది. రెడ్ డైమండ్ ని ప్రధానంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జ్యువెలరీ, ప్రైవేట్ కలెక్షన్స్, ఇంటర్నేషనల్ ఆక్షన్స్ లో ఉపయోగిస్తారు. ఇది ఎంత అరుదైందంటే దీని ధర ఆకాశాన్ని తాకుతుంది. 1 కిలో హై క్వాలిటీ రెడ్ డైమండ్ ధర దాదాపు 80,000 కోట్ల వరకు ఉంటుంది. అందుకే ఈ లిస్ట్ లో రెడ్ డైమండ్ కి 7వ స్థానం వచ్చింది. ఇక 6వ స్థానంలో ట్రిటియం ఉంది. ఇది హైడ్రోజన్ కి చెందిన ఒక రేడియో యాక్టివ్ ఐసోటోప్. ప్రకృతిలో ఇది చాలా తక్కువగా దొరుకుతుంది. ఎక్కువగా న్యూక్లియర్ రియాక్టర్స్ లో తయారు చేస్తారు. ట్రిటియం ని న్యూక్లియర్ ఫ్యూజన్ రీసెర్చ్, న్యూక్లియర్ వెపన్ మెయింటెనెన్స్, సెల్ఫ్ లూమినస్ వాచెస్, ఎమర్జెన్సీ సిగ్నల్స్ లో ఉపయోగిస్తారు. దీని సప్లై చాలా పరిమితంగా ఉండటం, తయారీ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండటం, ప్రత్యేకమైన ఉపయోగాలు ఉండటం వల్ల దీని ధర చాలా ఎక్కువ. 1 కిలో ట్రిటియం ధర దాదాపు 1,00,000 కోట్ల వరకు ఉంటుంది. ఇక 5వ స్థానంలో హీలియం-3 ఉంది. ఇది హీలియంకి చెందిన చాలా అరుదైన ఐసోటోప్. భూమిపై ఇది చాలా తక్కువగా దొరుకుతుంది. అయితే చంద్రునిపై మాత్రం ఇది పెద్ద మొత్తంలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. హీలియం-3ని ఫ్యూచర్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్, చాలా సెన్సిటివ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్, కొన్ని ప్రత్యేకమైన క్రయోజెనిక్ రీసెర్చ్లలో ఉపయోగిస్తారు. ఫ్యూచర్లో దీన్ని కమర్షియల్ లెవెల్లో క్లీన్ ఎనర్జీ తయారు చేయడానికి ఉపయోగించగలిగితే ప్రపంచ ఎనర్జీ సిస్టమ్నే మార్చగలదని సైంటిస్టులు భావిస్తున్నారు. అంత రేర్గా ఉండటం, భవిష్యత్తులో ఇంత పెద్ద ఉపయోగం ఉండే అవకాశం ఉండటం వల్ల 1 కిలో హీలియం-3 ధర దాదాపు 8 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక 4వ స్థానంలో నైట్రోజన్ ఆటమ్ బేస్డ్ ఎండోహిడ్రాల్ ఫ్లోరిన్ ఉంది. ఇది చాలా అరుదైన ఆర్టిఫిషియల్ మెటీరియల్. ఇందులో కార్బన్కి చెందిన 60 ఆటమ్స్తో తయారైన ఒక చిన్న కేజ్ ఉంటుంది. ఆ కేజ్లో ఒక నైట్రోజన్ ఆటమ్ని బంధిస్తారు. దీన్ని తయారు చేయడం చాలా కష్టం. దీన్ని తయారు చేయడానికి చాలా టైం అండ్ ప్రాసెస్ కూడా అవసరం. ఇది ప్రధానంగా క్వాంటమ్ కంప్యూటింగ్, అటామిక్ క్లాక్స్, మెడికల్ ఇమేజింగ్, అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్లో ఉపయోగిస్తారు. 1 కిలో నైట్రోజన్ ఆటమ్ బేస్డ్ ఎండోహిడ్రాల్ ఫ్లోరిన్స్ ధర దాదాపు 11 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇక 3వ స్థానంలో కాలిఫోర్నియం-252 ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అత్యంత ఖరీదైన ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్లో ఒకటి. ఇది ప్రకృతిలో సహజంగా దొరకదు. ప్రత్యేకమైన న్యూక్లియర్ రియాక్టర్స్లో చాలా సంవత్సరాల పాటు జరిగే ఒక క్లిష్టమైన న్యూక్లియర్ ప్రాసెస్ ద్వారా దీన్ని తయారు చేస్తారు. కాలిఫోర్నియం-252ని న్యూక్లియర్ రియాక్టర్స్ని స్టార్ట్ చేయడానికి, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్లో, ఎక్స్ప్లోసివ్స్ అండ్ మినరల్స్ని గుర్తించడానికి, న్యూట్రాన్ రేడియోగ్రఫీలో, కొన్ని ప్రత్యేకమైన క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఉపయోగిస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే కేవలం ఒక ఫింగర్ సైజులో ఉండే చిన్న సోర్స్ కూడా ప్రతి సెకండ్కి బిలియన్స్ ఆఫ్ న్యూట్రాన్స్ విడుదల చేయగలదు. అందుకే దీనికి డిమాండ్ చాలా ఎక్కువ, కానీ ప్రొడక్షన్ మాత్రం చాలా తక్కువ. 1 కిలో కాలిఫోర్నియం-252 ధర దాదాపు 22 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇక 2వ స్థానంలో బెను ఆస్ట్రాయిడ్ శాంపిల్ ఉంది. ఇది మామూలు రాయి కాదు, దాదాపు 450 కోట్ల సంవత్సరాల సోలార్ సిస్టమ్ ప్రారంభ దశకు చెందిన మినరల్ ఇది. నాసాకి చెందిన ఓసారిస్ రెక్స్ మిషన్ ద్వారా 2023లో దీన్ని విజయవంతంగా ఎర్త్కి తీసుకొచ్చారు. సైంటిస్టులు దీన్ని ఎందుకు స్టడీ చేస్తున్నారంటే సోలార్ సిస్టమ్ ఎలా ఏర్పడింది, అలాగే భూమిపై లైఫ్ ఏర్పడడానికి అవసరమైన ఆర్గానిక్ మాలిక్యూల్స్కి సంబంధించిన క్లూస్ ఇందులో ఉండే అవకాశం ఉంది. దీన్ని సైంటిఫిక్ రీసెర్చ్, స్పేస్ సైన్స్ కోసం మాత్రం ఉపయోగిస్తారు. దీన్ని కొనడం లేదా అమ్మడం జరగదు. కానీ ఈ మిషన్ కోసం అయిన మొత్తం ఖర్చు ఆధారంగా దీని విలువను లెక్కిస్తే 1 కిలో బెను శాంపిల్ ధర దాదాపు 83 లక్షల కోట్లగా ఉంటుంది. అందుకే మిషన్ కాస్ట్ ఆధారంగా చూస్తే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థాల ఈ లిస్ట్లో బెను శాంపిల్కి 2వ స్థానం దక్కింది. ఇక ఇప్పుడు నంబర్ 1కి వచ్చేసాం. మనుషులు తయారు చేసిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ఇప్పటికీ చాలా రహస్యంగా ఉన్న పదార్థం అదే యాంటీమ్యాటర్. నాసా ప్రకారం 1 గ్రామ్ యాంటీమ్యాటర్ ధర దాదాపు $62.5 ట్రిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 6,000 లక్షల కోట్లు. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ సరిహద్దులో ఉన్న CERN లాంటి పెద్ద ల్యాబొరేటరీస్లో పార్టికల్ యాక్సిలరేటర్స్ ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. అక్కడ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ని దాదాపు లైట్ స్పీడ్ కి దగ్గరగా తీసుకెళ్లి ఒకదానితో ఒకటి డీకోటించడం ద్వారా యాంటీమ్యాటర్ ని తయారు చేస్తారు. కానీ యాంటీమ్యాటర్ సాధారణంగా మ్యాటర్ని తాకిన వెంటనే 2 నాశనం అయిపోతాయి. అయినా సైంటిస్టులు యాంటీమ్యాటర్ని ఎందుకు తయారు చేస్తున్నారంటే దీని వెనుక యూనివర్స్కి చెందిన ఒక పెద్ద మిస్టరీ ఉంది. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఎంత మ్యాటర్ తయారైందో దాదాపు అంతే యాంటీమ్యాటర్ కూడా తయారై ఉండాలి. కానీ ఇప్పుడు మనం చూస్తున్న మొత్తం యూనివర్స్ దాదాపు మ్యాటర్తోనే ఉంది. మరి యాంటీమ్యాటర్ ఎక్కడికి పోయింది? ఆ యాంటీమ్యాటర్ ఎక్కడ మాయమైందో తెలుసుకోవడానికే సైంటిస్టులు దాన్ని తయారు చేసి స్టడీ చేస్తున్నారు. యాంటీమ్యాటర్కి మెడికల్ సైన్స్లో కూడా చాలా ఉపయోగాలున్నాయి. PET స్కాన్ అంటే పొజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీలో దీన్ని ఉపయోగిస్తారు. క్యాన్సర్ లాంటి డిజీజెస్లో ట్యూమర్ని గుర్తించడానికి, వాటికి మరింత యాక్యురేట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. మ్యాటర్, యాంటీమ్యాటర్ 2 ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు విడుదలయ్యే ఎనర్జీ 100% ప్యూర్ ఎనర్జీగా ఉంటుంది.
అంతేకాదు కేవలం 1 గ్రామ్ యాంటీమ్యాటర్తో ఒక రాకెట్ని చాలా తక్కువ సమయంలో మార్స్ వరకు పంపించవచ్చని చెబుతున్నారు. ఇది సాధారణ మ్యాటర్ని తాకితే వెంటనే నాశనం అయిపోతుంది. అందుకే దీన్ని నాశనం కాకుండా ఉంచడానికి పెన్నింగ్ ట్రాప్ అనే ప్రత్యేకమైన మ్యాగ్నెటిక్ వాక్యూమ్ చేంబర్లో స్టోర్ చేస్తారు. ఇంకో షాకింగ్ విషయం చెప్పనా, ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కలిసి కనీసం 1 గ్రామ్ యాంటీమ్యాటర్ కూడా తయారు చేయలేకపోయాయి. సైంటిస్టులు ఇప్పటి వరకు తయారు చేసింది చాలా సూక్ష్మ పరిమాణంలో మాత్రమే. అది 1 గ్రామ్లో బిలియన్త్ భాగం కంటే కూడా చాలా తక్కువ. అంత చిన్న మొత్తాన్ని తయారు చేసినా దాన్ని కూడా కొంత సమయం మాత్రమే సేఫ్గా ఉంచగలుగుతున్నారు. అందుకే యాంటీమ్యాటర్ని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థంగా భావిస్తారు. ఇంతకంటే కూడా ఖరీదైన పదార్థాల గురించి మీకు తెలుసుంటే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.